హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 4th February 2026. This is a big day for all the UPSC civil services aspirants. సో అప్లికేషన్ డేట్ అండ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. సో దట్ అప్లికేషన్ ఫామ్ అండ్ హౌ టు అప్లై అనే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. I will show you how you can download the notification and ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. But this session's major agenda was about to discuss about it is about to discuss few things like ఈ సెషన్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అని అంటే ఐ వాంట్ యూ టు నో అబౌట్ ద నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫస్ట్. లైక్ అప్లికేషన్ డేట్స్ మనకి 4th February నుంచి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఆన్లైన్ లో. టిల్ 24th February 2026 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది పోర్టల్లో. అప్లికేషన్ డేట్స్ కావచ్చు అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అది మనం డిస్కస్ చేద్దాము అండ్ కంపేర్ చేద్దాము లాస్ట్ టైం తో చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. అండ్ ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. I think most of the people get confused here due to number of attempts కావచ్చు and age limit కావచ్చు. Most of the people get confused here. So ఆ ఎలిజిబిలిటీని మనము డిస్కస్ చేద్దాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో గెట్ కన్ఫ్యూజ్డ్ వెదర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రాయాలా వద్దా అనేది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా దే యాక్చువల్లీ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ క్లారిటీని కూడా మనం ఈ సెషన్ లో ఇద్దాము. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ దట్ యూపీఎస్సీ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్ లైక్ యూఆర్ఎన్, ఓకే, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అది ఏంటి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఏమనుకున్నారంటే ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోతుంది అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. సో అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అప్లికేషన్ ప్రాసెస్ లో అనేది కూడా మనం చూద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఈజ్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ అబౌట్. నాట్ ఓన్లీ ప్రిలిమినరీ, అసలు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ సిలబస్ ఏంటో ఒకసారి బ్రీఫ్ గా చూద్దాము. అండ్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై దిస్ నోటిఫికేషన్, ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటో కూడా కొన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాము. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు షో యూ హౌ వీ కెన్ go into the website and see the notification. Actually this is the UPSC official website. ఇలా ఉంటుంది, మీరు ఓపెన్ చేయగానే హోమ్ పేజ్. దీంట్లో మీరు ఎగ్జామినేషన్ సెక్షన్స్ లో యాక్టివ్ ఎగ్జామినేషన్స్ అని ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో అందులోకి వెళ్తే గనక you will get this Indian Forest Service Preliminary Examination 2026 through Civil Services Preliminary Examination 2025 అండ్ అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026 ఇలా రెండు నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ని క్లిక్ చేస్తే గనక ఇలా వచ్చింది. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 4th February 2026 అండ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి May 24th 2026. ఎగ్జాక్ట్ గా ఎప్పుడైతే క్యాలెండర్ యూపీఎస్సీ రిలీజ్ చేసిందో ఆ డేట్ కి ఎగ్జామినేషన్ కూడా ఉంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 1 day అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 24th. అప్లికేషన్ డేట్ అనేది 24th February 2026 ఈవినింగ్ 6 PM వరకు కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ అప్లోడ్ వచ్చేసి ఇవాళ అంటే ఐ మీన్ 4th February 2026 అప్లోడ్ చేశారు. సో ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అని చెప్పేసి పీడిఎఫ్ లింక్ ఇచ్చారు. మనం దాన్ని క్లిక్ చేస్తే కనుక యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఆఫ్ నోటిఫికేషన్. అండ్ అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు.
మేజర్లీ సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేవి రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సేమ్ అప్లికేషన్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ కి అప్లై చేస్తే మీరు రెండు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. యూ హ్యావ్ టు చూస్ వైల్ అప్లయింగ్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. అది ఫారెస్ట్ సర్వీస్ కి అప్లై చేయాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో చూస్ ఫర్ ఫారెస్ట్ సర్వీస్ వైల్ అప్లయింగ్ ఫర్ ద ప్రిలిమినరీ. అండ్ ఎగ్జామినేషన్ కూడా రెండింటికి సేమ్ పేపర్. మీరు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితే యూ కెన్ ఆల్సో రైట్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ద ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ ఆల్సో. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ద అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్డ్ బై ద యూపీఎస్సి బోర్డ్ అన్నమాట. సో ఇది చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th ఫిబ్రవరి 2026 అని చెప్పి పైనే ఇచ్చేసారు. సో ఇదంతా కూడా మీరు 24th లోపల అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈసారి ఏంటంటే కొత్త మీరు యుఆర్ఎన్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది యూ హ్యావ్ టు గెట్ దట్ నెంబర్ యాక్చువల్లీ. సో అదేంటి అని అంటే మీరు యూపీఎస్సి అనేటువంటి ఒక పోర్టల్లో మీరు రిజిస్టర్ అవుతున్నారు. యూపీఎస్సి అనేది వేరియస్ ఎగ్జామినేషన్స్ కి వేరియస్ పోస్ట్లకి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అన్ని ఎగ్జామ్స్ కి డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి. హాల్ టికెట్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నా కూడా ఒక పర్సన్ కి ఒక యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి అనేది యూపీఎస్సి యొక్క ప్రధాన ఉద్దేశం. మీకు యుఆర్ఎన్ అనేది సేమ్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ విచ్ వాజ్ కండక్టెడ్ బై UPSC, but hall ticket number for every exam will definitely vary. Okay, so URN అనేది మీరు ఫస్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది 4 stages లో ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. హ్యాస్ 4 cards ఆర్ మాడ్యూల్స్, 3 of which are namely ఏంటంటే అకౌంట్ క్రియేషన్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫామ్. ముందు మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి త్రూ యువర్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్, మెయిల్ ఐడి వెరిఫికేషన్ అండ్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అండ్ సెట్టింగ్ ఏ పాస్వర్డ్ అది ఉంటుంది. మనం ఇదంతా కూడా మళ్ళీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము. ఓన్లీ అప్లికేషన్ అనేది ఈ సెషన్ లో మనం ఏంటంటే ఓవరాల్ గా నోటిఫికేషన్ లో ఏమేమి ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాము. సో ఓన్లీ సోల్ అప్లికేషన్ అనేది మనం కాస్త డిఫరెంట్ గానే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 4 stages ఉంటుంది. ఫస్ట్ దాంట్లో అకౌంట్ క్రియేషన్ అనేది ఫస్ట్ స్టెప్ అండ్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది సెకండ్ స్టెప్. హియర్ యూ విల్ గెట్ ద యూఆర్ఎన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు సెకండ్ స్టెప్ లో వస్తుంది. అండ్ దెన్ కామన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ కామన్ టు ఆల్ ఎగ్జామినేషన్స్ అనేది కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది థర్డ్ స్టెప్. అండ్ దెన్ ఫోర్త్ స్టేజ్ ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ గా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం అప్లై చేసేది ఏంటి, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ 2026. సో ఈ ఎగ్జామ్ కి మనం అప్లై చేస్తున్నాం. ఆ 4th ది అనేది ఎవ్రీ ఎగ్జామ్ కి వ్యారీ అవుతుంది. ఆ 4th ది మాత్రమే మనం ఎవ్రీ టైం అప్లై చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే వన్స్ ఎ క్యాండిడేట్ హ్యాస్ రిజిస్టర్డ్ ఆన్ online application portal, a universal registration number is generated which is common for all the examinations of the commission. ఇప్పుడు మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. అండ్ దెన్ మూవింగ్ ఇన్ టు నెక్స్ట్ పార్ట్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 24th ఫిబ్రవరి 2026. దట్ అది మీరు ఖచ్చితంగా మైండ్ లో పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది కింద ఇచ్చినటువంటి పోస్ట్లకి ఫిల్ చేయడానికి అనేది వాళ్ళు ఇచ్చారనమాట. సో వాట్ ఆర్ ద పోస్ట్ దే హ్యావ్ గివెన్ హియర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీస్ అండ్ పోలీస్ సర్వీస్, ఆడిట్ అండ్ అకౌంట్స్, సివిల్ అకౌంట్స్, కార్పొరేట్ లా సర్వీసెస్, డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్, ఇలా 23 సర్వీసెస్ కి వాళ్ళు వేకెన్సీ అనేది క్రియేట్ చేశారు. ఎవ్రీ టైం కూడా మనకి ఆల్మోస్ట్ ఇన్ని వేకెన్సీస్, ఇన్ని టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈసారి ఇచ్చిన నోటిఫికేషన్ లో 2026 యూపీఎస్సి నోటిఫికేషన్ లో 933 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో 933 ఈజ్ నాట్ ఎ బిగ్, ఎక్కువ కాదు తక్కువ కాదు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మాత్రం తక్కువ అనే చెప్పొచ్చు. లాస్ట్ టైం మనకి ఎన్ని ఇచ్చారంటే 979 పోస్టులు అనేవి లాస్ట్ టైం ఉండేవి. ఈసారి జస్ట్ 933 అనేవి ఇచ్చారు. బట్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్, బట్ నాట్ వెరీ లెస్.
when compared to previous years vacancies అన్నమాట. సో ఈసారి 933 ఇచ్చారు. దాంట్లో ఎలాగో రిజర్వేషన్ అనేవి ఉంటూనే ఉంటాయి. 33 వేకెన్సీస్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, 7 వేకెన్సీస్ ఫర్ candidates of blindness and low vision, 11 vacancies for deaf and hard hearing, 8 vacancies for locomotor disability including ఇలా అన్ని కూడా ఉన్నాయి. డీటెయిల్డ్ గా మీరు దాన్ని చదువుకుంటే తెలిసిపోతుంది. బట్ మేజర్ వేకెన్సీస్ ఫర్ 933 పోస్ట్లకి యూపీఎస్సి 2026 సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది ఫర్ 23 టైప్ ఆఫ్ పోస్ట్స్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. అండ్ డిసబిలిటీ అనేది ఏ ఏ కేటగిరీస్ లో ఉంటుంది, ఎంత బెంచ్ మార్క్ ఉండాలి అనేది ఇక్కడ డీటెయిల్ గా ఒక టేబుల్ లో ఇచ్చారు. ప్లీజ్ గో త్రూ విత్ ద టేబుల్. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి, మనం ఈ తక్కువ డ్యూరేషన్ లో ఇవన్నీ కూడా డిస్కస్ చేయలేము. దెన్ మూవింగ్ ఇన్ టు డిజబిలిటీస్ కి సంబంధించిన అబ్రివేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. దెన్ సెంటర్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, ఏ ఏ సెంటర్స్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అంటే ఏ ఏ సిటీస్ లో జరుగుతుంది అనేది ఇక్కడ లిస్ట్ ఆఫ్ సిటీస్ నేమ్స్ ఇచ్చారు. ఆల్ అక్రాస్ ద కంట్రీ 83 ప్లేసెస్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాస్ట్ స్టెప్ లో మీరు సెంటర్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్ ని. ఆ సెంటర్ లో ఏ ప్లేసెస్ మీరు చూస్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ 83 సిటీస్ యొక్క లిస్ట్ అనేది యూపీఎస్సి ఇచ్చింది. దిస్ ఇస్ ఫర్ ప్రిలిమినరీ. అండ్ మెయిన్స్ కి వచ్చేసి 27 ఇచ్చింది. సెంటర్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి 27. మీరు మెయిన్స్ ఎగ్జామ్ కి కూడా ముందుగానే ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు, ఏ సెంటర్ లో అయితే మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు అనేది. అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అనేటువంటి బేసిస్ లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. దెన్ మూవింగ్ ఇన్ టు నెక్స్ట్ పార్ట్, మేజర్ పార్ట్, ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా సివిల్స్ అండ్ మెయిన్స్ అని 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. వి ఆల్ ఆర్ వెల్ నోన్ అబౌట్ ఇట్. బట్ లేటర్ పార్ట్ ఆఫ్ ద సెషన్ మనం డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెయిటింగ్ ఫర్ ఏంటి అని అంటే ఏజ్ లిమిట్ గురించి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. జస్ట్ సో వీఆర్ మూవింగ్ ఇన్ టు దట్ పార్ట్, కోర్ పార్ట్ ఆఫ్ ద సెషన్ యాక్చువల్లీ. ఇక్కడ ఏంటి అని అంటే నేషనాలిటీ అనేది ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఎలిజిబిలిటీ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ 2026 ప్రిలిమినరీ చూసుకుంటే ఫర్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ద ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, ద పోలీస్ సర్వీసెస్, ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి 3 ఉంటాయండి. ఓన్లీ 3 వర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. ఏంటవి అని అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీస్, అండ్ ఐపీఎస్. దీస్ 3 ఆర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ కి మీరు రాయాలి అనుకుంటే గనక యు మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ మాత్రమే అయి ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఈ 3 మాత్రమే కాకుండా ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అని చెప్పి ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటికి ఫారెనర్స్ కూడా, అదర్ కంట్రీ యొక్క సిటిజన్స్ కూడా రాయొచ్చు అనేది దీని అర్థం అన్నమాట. సో వాట్ ఆర్ దోస్ పీపుల్ ఆల్సో అనేది మనకి నెక్స్ట్ పార్ట్ లో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఫర్ అదర్ సర్వీసెస్ ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అన్నారు. సి మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నారు. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. దెన్ అక్కడ బి చూసుకుంటే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అన్నారు. వై దే ఆర్ కాలింగ్ ద పీపుల్ ఆఫ్ నేపాల్ యాజ్ సబ్జెక్ట్? Why they are calling the people of Bhutan as subject, and why they are calling the people of India as citizens? So ఇలా గనక మీరు ప్రిపరేషన్ అనేది సివిల్ సర్వీసెస్ కి అయితే యూ ఆర్ ద బెస్ట్ ఆస్పిరెంట్ అండ్ యూ ఆర్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవుతారు. క్వశ్చనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ యాక్చువల్ ప్రిపరేషన్ లో. అంటే సబ్జెక్ట్ కి సిటిజన్స్ కి డిఫరెన్స్ ఏంటి, సిటిజన్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇలా గనక మీరు చదివితే ఎక్కడున్నా చదువుకోవచ్చు. మీరు బస్సులో వెళ్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, మూవీ చూస్తున్నా, సినిమా హాల్లో ఉన్నా, ఏది చేసినా మీరు యూపీఎస్సీని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎలా ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అని అంటే సిటిజన్స్ కి అండ్ సబ్జెక్ట్ కి చూసుకుంటే, సిటిజన్ was only it is the person who was a member of a sovereign country, వాళ్ళని సిటిజన్ అంటారు. సిటిజన్ కి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి అని అంటే ఉండే ఫీచర్స్ ఏంటంటే దే హ్యావ్ ద రైట్స్.
ఏ రైట్స్ ఉంటాయి అని అంటే పొలిటికల్ రైట్స్ ఉంటాయి. అంటే ఓటేసే హక్కు ఉంటుంది, ఎలక్షన్ లో నిలబడే హక్కు కూడా ఉంటుంది. దే ఆర్ ద పొలిటికల్ రైట్స్. అండ్ సివిల్ లిబర్టీస్ ఉంటాయి సిటిజన్స్ కి. సివిల్ లిబర్టీస్ అనేవి సిటిజన్స్ కు ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే దే ఓస్ దర్ అలిగెన్స్ టు ఏ రూలర్ ఆర్ ఏ మొనార్కీ అన్నమాట. అంటే వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ కో ఒక రూల్స్ కో బైండ్ అయి ఉండరు. వాళ్ళొక రూలర్ అంటే కింగ్ కి కానీ ఒక మొనార్కీకి కానీ బైండ్ అయిపోయి ఉంటారన్నమాట. నేపాల్లో కానీ భూటాన్ లో కానీ వి సీ దట్ మొనార్కియల్ సిస్టమ్, నథింగ్ బట్ ఏ రూలర్ టైప్ ఆఫ్ థింగ్ అన్నమాట. వాళ్ళకి కింగ్ ఉంటారు. సో వాళ్ళ కింగ్ ని ఒబే అయ్యి వాళ్ళు ఉంటారు కాబట్టి those people were called as subjects rather than the citizens అన్నమాట. These are the conditions for the nationality purpose. సో ఇక్కడ ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ we doesn't need to know all these things, but out of interest, if you are interested, మీకు ఉంటే గనక మీరు డెఫినెట్ గా చూడొచ్చు. అండ్ హియర్ కమ్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద సెషన్. ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అనేది మేజర్ థింగ్ యాక్చువల్లీ. ఇక్కడ చూసుకుంటే ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 21 years and must not have attained the age of 32 years on the 1st August 2026. అంటే మీరు ఆగస్ట్ 1st 2026 కి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే గనక మీరు ఎప్పుడు అనంటే 1994 ఆగస్ట్ 2 నుంచి అండ్ 2005 ఆగస్ట్ 1 మధ్యలో పుడితే మాత్రమే ఈ ఎగ్జామినేషన్ కి మీరు ఎలిజిబుల్. నథింగ్ బట్ 1994 ఆగస్ట్ 2 నుంచి 2005 ఆగస్ట్ 1 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్. బట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ అవి ఎలాగూ ఉంటాయి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏ లిమిట్ వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ ద పర్సన్ అనేది డెఫినెట్ గా ఉంటాయి. బట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అనేది దిస్ ఈస్ ద ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్ కి. సో బట్ 1994 2 అక్టోబర్ నుంచి ఆగస్ట్ నుంచి 2005 ఆగస్ట్ 1 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ మనము రిజర్వేషన్స్ కి సంబంధించి చూద్దాం. అంటే రిజర్వేషన్ లో ఐ మీన్ రిజర్వ్డ్ కేటగిరీస్ లో ఉన్న పీపుల్ కి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత రిలాక్సేషన్ అనేది ఫస్ట్ మనం చూద్దాము. అప్ టు మాక్సిమం ఆఫ్ 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరికి? షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి అన్నమాట. 5 years ఏజ్ రిలాక్సేషన్. నార్మల్ గానే ప్రతి ఒక్కరికి కూడా 21 to 32 years ఇస్ ద ఏజ్ లిమిట్. బట్ 32 కన్నా 5 years ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అన్నారు. అప్పుడు వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమవుతుంది? 32 + 5 నథింగ్ బట్ 37. సో ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ పీపుల్ కి 37 years is the age limit. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్ టు మాక్సిమం ఆఫ్ 3 years is the in the case of candidates belonging to other backward classes. ఓబీసీ వాళ్ళకి 32 కన్నా కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నథింగ్ బట్ 32 + 3 35 years వరకు కూడా వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. అండ్ అదర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ లో కావచ్చు, డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద హాస్టల్ కావచ్చు, ఇలాంటి వాటిలో వర్క్ చేసిన వాళ్ళు గనక ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నథింగ్ బట్ 35 years వరకు వాళ్ళు రాసుకోవచ్చు. అండ్ అప్ టు ఎ మాక్సిమం ఆఫ్ 5 years ఇన్ కేస్ ఆఫ్ కమిషన్డ్ ఆఫీసర్స్, ఎమర్జెన్సీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నథింగ్ బట్ 37. వాళ్ళు ఎవరెవరు అనేది మీరు డీటెయిల్డ్ గా ఇక్కడ చదువుకోండి. అండ్ దెన్ దిస్ ఈస్ ద రీజన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్ టు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ అగైన్ ఈసీఓస్ అండ్ ఎస్ఎస్సిఓస్ ఇలా అన్ని ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి డీటెయిల్డ్ గా హూ ఎవర్ ఆర్ రిలేటెడ్ టు దీస్ టైప్ ఆఫ్ కేటగిరీస్. ఓకే, దెన్ మూవింగ్ ఇన్ టు ఇది డిసేబుల్డ్ పర్సన్స్. candidates belonging to persons with benchmark disabilities వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నథింగ్ బట్ 32 years ఇస్ ద యాక్చువల్ ఏజ్ లిమిట్ అనుకుంటే దానికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే కనుక వాళ్ళు 42 years వరకు కూడా ఎగ్జామినేషన్ ని అప్లై చేసి రాసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈస్ ఓన్లీ
రిలేటెడ్ టు ఏజ్ గురించి మాత్రమే, ఏజ్ రిలాక్సేషన్ కి మాత్రమే మనం ఇదంతా డిస్కస్ చేస్తాము. వీఆర్ నాట్ డిస్కసింగ్ హియర్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దట్ యూ కెన్ యాక్చువల్లీ గివ్ టు యూపీఎస్సీ యాక్చువల్లీ. ఓకే, బట్ ఇక్కడ నోట్ చూసుకుంటే మనకి ఒకవేళ ఒక పర్సన్ డిసేబుల్ అయ్యుండి అండ్ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. డిసేబుల్డ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిసేబుల్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఒకవేళ దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఎనీ డిసేబుల్డ్ పర్సన్ అనుకుంటే గనక ఆయనకి క్యూములేటివ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ద బోత్ కేటగిరీస్ అనేది తీసుకుంటారనమాట. రెండింటిని కలిపి ఏది మాక్సిమం ఉంటుంది అనే దాన్ని బట్టి అది తీసుకుంటారనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ దీస్ ఆర్ సమ్ నోట్స్. మీరు ఏదైతే స్పెసిఫిక్ కేటగిరీలో ఉంటారో మీకు అది ఏది అప్లై అవుతే దాన్ని మీరు డీటెయిల్డ్ గా చదువుకునే ప్రయత్నం చేయండి. అండ్ దెన్ మూవింగ్ ఇన్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యంగ్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషనల్ యాక్చువల్లీ అప్లయింగ్ ఫర్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ అలా ఉంటున్నప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే candidate must hold a graduate degree of any of the universities, okay, recognized by the government of India or the state government అనేది ఉంటుంది. సో ఎనీ యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు గ్రాడ్యుయేషన్ పట్టా ఉంటే యూ కెన్ అప్లై. అండ్ నోట్ 1 ఇక్కడ ఏమి ఇచ్చారో మీరు చూసుకుంటే కనుక, candidates who have appeared at a qualifying examination, the phase of which would render them educationally qualified for the commission's examination, but have not informed of the result as also the candidates who intended to appear at such qualifying examination will also be eligible for admission to written part of the civil services examination. Okay, written part of the civil services examination annaru ante మెయిన్స్ ఎగ్జామ్ 2026 లో ఏదైతే ఉంటుందో అక్కడి వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ ఈక్వివాలెంట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అనేది మెయిన్స్ వరకు కూడా రాయొచ్చు, ఈవెన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. అంటే మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్న ఆర్ ఎల్స్ మీకు ఇంకా మెమో రాకపోయినా, రిజల్ట్ రాకపోయినా, యూ కెన్ ఏబుల్ టు రైట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. బట్ ఇంటర్వ్యూ టైం కల్లా మీకు యూ హ్యావ్ టు గెట్ ద మార్క్ షీట్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. సో దిస్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద యూపీఎస్సీ. అండ్ దెన్ వి విల్ మూవ్ ఇన్ టు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కేస్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కేస్ తీసుకుంటే కనుక ప్రతి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత, 21 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు అనేది వాళ్ళు రాసుకోవచ్చు. సో ఈ 21 to 37 ఇయర్స్ మధ్యలో దే కెన్ గివ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు. సో అండ్ ఓబీసీస్ చూసుకుంటే 21 ఇయర్స్ టు 35 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్ అనుకుంటే వీళ్ళు ఈ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏజ్ లో 9 అటెంప్ట్స్ అనేవి ఇవ్వచ్చు. అండ్ పీడబ్ల్యూబీడి తీసుకుంటే కనుక 21 to 42 ఈజ్ దేర్ ఏజ్ లిమిట్ అనుకుంటే దీంట్లో వీళ్ళు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు ఫర్ ద ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ పర్సన్స్. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే కనుక 9 అటెంప్ట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. దీస్ ఆర్ ద అటెంప్ట్స్ డీటెయిల్స్. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్లాన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే కనుక మనకి 2 stages ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటి అంటే ఇంటర్వ్యూ. సో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి 1 ఈజ్ ఆబ్జెక్టివ్, 1 ఈజ్ డిస్క్రిప్టివ్ అనేది 2 ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 1 డేలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 సెషన్స్ అంటే 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 ఈజ్ అబౌట్ జిఎస్. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 200 marks and 100 questions. Paper 2 is of CSAT. It contains 200 marks and 80 questions. Nothing but ikkada each question carries 2 marks aithe ganaka ikkada each question carries 2.5 marks anamata. And you will definitely have the negative marking in the preliminary examination actually. And mains examination lo kuda manaki 12 to
మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు కూడా తీసుకెళ్తారనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు. కమిషన్ విల్ డ్రా ఎ లిస్ట్ ఆఫ్ candidates to be qualified for civil services main examination based on the criteria of minimum qualifying marks of 33% in general studies paper 2, nothing but CSAT. CSAT లో 33% అనే మార్క్స్ వస్తేనే దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ దట్ పర్సన్ యాజ్ అ క్వాలిఫైడ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ మస్ట్ బి క్వాలిఫైడ్. క్వాలిఫై అని ఎలా చెప్తారు అంటే 33% ఆఫ్ ద మార్క్స్ అనేది డెఫినెట్ గా రావాలి. అండ్ టోటల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మే బి డిటర్మైన్డ్ బై ద కమిషన్ బేస్డ్ ఆన్ ద కట్ ఆఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్. పేపర్ 1 అనేది కట్ ఆఫ్ అనేది మనకి ఆ ఇయర్ యొక్క కట్ ఆఫ్ ని బట్టి మాక్సిమం మార్క్స్ ఎంత మందికి వచ్చాయన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. బట్ సిసాట్ కి మాత్రం ఎవ్రీ ఆస్పిరెంట్ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 33% క్రాస్ అయితేనే దట్ పర్సన్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్. అండ్ ఫర్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 0.33% ఆఫ్ మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దెన్ మూవింగ్ ఇన్ టు సిలబస్ పార్ట్. ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఎలా ఉంటాయి, అసలు వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో సిసాట్ పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. 33% ఆఫ్ ద మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ సిలబస్ అనేది డీటెయిల్డ్ గా మనం కింద చూద్దాము. అండ్ మెయిన్స్ లో మనకి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అని ఉంటాయి. మెయిన్స్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ డిస్క్రిప్టివ్ టైప్. మీకు డిస్క్రిప్టివ్ టైప్ లో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ 2 పేపర్స్ కూడా లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. దే ఆర్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే ఈ మార్క్స్ ని మీకు మెయిన్ మార్క్స్ లో కలపరు, బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై దీస్ 2 పేపర్స్. యాక్చువల్లీ ఫస్ట్ పేపర్ లో ఎనీ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ కన్సిడర్డ్ అండర్ ద 8th schedule of the constitution మీరు చూస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు చూస్ ఆన్ యువర్ ఓన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్ దర్ మదర్ టంగ్ యాజ్ ద పేపర్ 1. మదర్ టంగ్ యాజ్ అ పేపర్ 1. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే పేపర్ బి లో ఖచ్చితంగా ఎవ్రీ వన్ ఖచ్చితంగా ఇంగ్లీష్ అనే తీసుకుంటారు. ఇంగ్లీషే తీసుకోవాలి, ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది కాబట్టి. దెన్ పేపర్ 1 అనేది ఎస్ఏ ఉంటుంది మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో. ఇక్కడ నుంచి మనకి మార్క్స్ అనేవి మెయిన్స్ ఎగ్జామ్ నుంచి కన్సిడర్ చేస్తారు. పేపర్ 1 ఎస్ఏ 250 మార్క్స్. పేపర్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 1 250 మార్క్స్. ఇట్ కన్సిస్ట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్, geography and world society, geography of the world and society, Indian society. And paper 3 చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది పేపర్ 2 లో ఉంటుంది 250 మార్క్స్ కి. అండ్ పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఉంటుంది. ఎకానమీ, టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటాయి 250 మార్క్స్ కి. అండ్ పేపర్ 5 అనేది జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్, ఇంటగ్రిటీ, యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది 250 మార్క్స్ కి. అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ మెయిన్స్ ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఐ మీన్ ఎవ్రీ వన్ చూజెస్ హిజ్ ఓన్ విష్ అనమాట. వాళ్ళకి ఏదైతే ఓన్ గా ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేదా నేను బాగా రాయగలుగుతాను అనుకుంటారో అలాంటి ఒక సబ్జెక్ట్ ని ఆప్షనల్ గా చూస్ చేసుకుంటారనమాట. మోస్ట్ ఆప్షనల్స్ ఏముంటాయి అని అంటే వాళ్ళు ఇక్కడ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్ ని, లిటరేచర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ని ఆప్షనల్ గా చూస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్ లిస్ట్ ఇచ్చారు. ఇందులోంచి మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ ని ఆప్షనల్ గా చూస్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దట్ అదర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్స్, ఇంజనీరింగ్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. జువాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈవెన్ సైకాలజీ తీసుకోవచ్చు, జువాలజీ, పొలిటికల్ సైన్స్ చాలా తీసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్. అండ్ ఇంకా డీటెయిల్స్ ఏముంటాయి, ఐ థింక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఏం సిలబస్ ఉంటుంది అనుకుంటే గనక 200 మార్క్స్ కి ఉంటుంది. 2 hours డ్యూరేషన్. 1 day లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఓన్లీ సింగిల్ డే 24th May 2026 మీకు ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ లో పేపర్ 1 ఉంటుంది ఇక్కడ మార్నింగ్ సెషన్. అండ్ ఫోర్నూన్ సెషన్ అనేది పేపర్ 2 ఉంటుంది 200 మార్క్స్ కి. పేపర్ 1 లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మూవ్మెంట్,
Indian geography, world geography, physical and social, economic and economic geography of India and the world, polity, governance and constitution, political system, Panchayati Raj, public policy, rights and issues. ఇలా వాట్ ఈస్ ద సిలబస్ అనేది ఇచ్చారు. అండ్ జనరల్ సైన్స్ అనేది కూడా అడుగుతారు. అండ్ CSAT లో చూసుకుంటే కాంప్రహెన్షన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది, బేసిక్ న్యూమరసీ ఆఫ్ క్లాస్ 10 లెవెల్, 10th class level మ్యాథమెటిక్స్ ఆర్ ద బేసిక్ న్యూమరసీ అనేది CSAT లో అడుగుతారు అని ఉంటుంది. సో దిస్ ఈస్ అ వెరీ సింపుల్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సిలబస్ ఏంటి, ప్రతి ఒక్క ఆప్షనల్ కి నార్మల్ గా GS 1, 2, 3 అనేది అందరికి కామన్ గా ఉంటుంది. GS 1, 2, 3, 4, 5 అనే అన్ని కూడా. అండ్ ఆప్షనల్ కి మాత్రం డిఫరెంట్ గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్ సిలబస్ కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చారు. దెన్ మనము చూడాల్సిన మేజర్ పార్ట్ ఏంటంటే సో ఇన్స్ట్రక్షన్స్. అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డెఫినెట్ గా ఫాలో అవ్వండి. మనకి అప్లికేషన్స్ అనేవి upsc.online.nic.in అనేటువంటి వెబ్సైట్ లో మనకి అప్లికేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు అక్కడ వెళ్ళి అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ గురించి మనం డిఫరెంట్ గా సపరేట్ గా చేద్దాము ఒక వీడియో కూడా. అండ్ IFS ఫారెస్ట్ సర్వీసెస్ కి సంబంధించి ఏంటి అని అంటే నోటిఫికేషన్, candidates applying for Indian Forest Service examination should note that they are required to appear in the civil services preliminary examination and qualify the same for doing the second stage of the forest examination. అంటే ఏంటంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ని కూడా రాయొచ్చు. రెండింటికి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది సేమ్ ఉంటుంది. హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఆఫ్ మెయిన్స్ అనుకుంటారో వాళ్ళకి కూడా సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ సేమ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సపరేట్ గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి కూడా అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 24th February 2026 ఉంటుంది. సో సేమ్ అప్లికేషన్, సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. బట్ ఎవరైతే మనకి ఐఏఎస్, IPS, IRS లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఎగ్జామ్ రాస్తామని అప్లికేషన్ లో చూస్ చేసుకుంటారో వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అయితే గనక వాళ్ళకి మెయిన్స్ అనేది సపరేట్ గా కండక్ట్ చేస్తారనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సివిల్ సర్వీసెస్ 2026 examination details.